సో నేషనల్ లెవెల్గా మనం మాట్లాడుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హై రేంజ్ ఎగ్జామ్స్ మనం మాట్లాడుకుంటే యూపీఎస్సీ ఒకటి, తర్వాత ఐఐటి ఒకటి. ఇవి రెండు కూడా చాలా సీరియస్గా చదవాల్సింది ఎవరైనా కానీ. సో ఆ ఎగ్జామ్స్కి దగ్గరగా ఇవి ఉంటాయా, లేదంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చా? ఐఐటి అన్నది ఐఐటీనా ఐఐటి అన్నారు. ఐఐటి అనేది ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్. ఓకే, సో దట్ ఈస్ టెస్ట్ కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ యువర్ కోర్స్. అవును. బట్ బ్యాంక్ ఎగ్జామ్ కానీ యూపీఎస్సీ సివిల్స్ కానీ ఇట్ ఈస్ అన్ అడ్మిషన్ ఇంటూ కెరియర్. సో 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఆ ఉద్యోగం చేయడానికి క్యాండిడేట్స్కి ఉన్నటువంటి పొటెన్షియల్ ఏముంది, వాళ్ళ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి అని అంచనా వేయడానికి ఉపయోగిస్తుంది. ఓకే, నాకు ఒక ఎక్స్పర్ట్ చెప్పింది ఏంటంటే ఈవెన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆల్సో విల్ బి టెస్టెడ్. సో వీళ్ళు చేసేట ప్రిపరేషనే వాళ్ళకి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా తీసుకొస్తాను. ఇప్పుడు మీరు రోజుకి 10 గంటలు 12 గంటలు చదవాలంటే చాలా ఓపిక కావాలి. ఆ ఓపిక రేపు పొద్దున్న సివిల్స్ పాస్ అయిన వాళ్ళకి వినడానికి బాగా ఉపయోగిస్తుంది. అసలు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఉద్యోగం అనేది సాయంకాలం 7 తర్వాత మొదలవుతుంది. 7 దాకా ఏదో ఒక మీటింగ్లు ఎవరితోనో ఇన్వాల్వ్ అవ్వడమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సివిల్స్లో కూడా మోర్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ వస్తుంది. పాలిటీ ఉంటే ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ పాలిటీ మీద ఉండేవి, ఇప్పుడు పాలిటీ విత్ రెస్పెక్ట్ టు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది వచ్చింది. సో రేపొద్దున్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏంటి, దాని గురించి ఒక 10 సెంటెన్స్ రాయండి, లేకపోతే 300 వర్డ్స్ రాయండి అని ఒక ప్రశ్న రావచ్చు. అట్లా కాంటెంపరీగా ఉంటుంది. ఓకే, సో బ్యాంక్ ఎగ్జామ్లో మరీ అంత డీప్గా వెళ్ళరు, బట్ దే షుడ్ నో వాట్ హ్యాపెండ్ అన్నది. ఓకే, సో రిపీటెడ్గా ఒక ఫస్ట్ అటెంప్ట్కే తెచ్చుకోవచ్చా, లేదంటే ఒక 2-3 అటెంప్ట్స్ అయ్యాక వస్తుందండి? ఫస్ట్ అటెంప్ట్కి 100% తెచ్చుకోవచ్చు. సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్నప్పుడు, తెలుసుకుని దాని మీద ఇంప్రూవ్ చేసినప్పుడు సెకండ్ అటెంప్ట్లో వాళ్ళకి సక్సెస్ కొడతారు. అది కొద్దిగా డిలే అయితే థర్డ్ అటెంప్ట్. అసలు తెలుసుకోవడం అంటే ఏం తప్పులు చేస్తున్నామో తెలియకపోతే కనుక వాళ్ళు ఎప్పటికీ కూడా సెలెక్ట్ కాలేదు. ఓకే, ఒక కాలర్ బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు, చూద్దాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, బెంగళూరు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడండి సార్, ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈ బ్యాంక్ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, అది ఎక్కడెక్కడ ఇస్తారు, కొంచెం డీటెయిల్స్ ఇస్తారా? మా బ్యాంక్ కోచింగ్ డీటెయిల్స్ గురించి మేము చెప్పకూడదు కదా, కానీ మీకు మాత్రం ఒకటి చెప్పగలను. మీరు సొంతంగా కూడా ప్రిపేర్ అవ్వగలుగుతారు, మీరు సొంతంగా కూడా ప్రిపేర్ కాగలుగుతారు. ఓకే, మీకు ఏ సబ్జెక్టులో అయినా అందుబాటులో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక పుస్తకాన్ని మాత్రం క్షుణ్ణంగా చదవండి. 10 పుస్తకాలు 10 ఇన్స్టిట్యూట్ల మెటీరియల్ మీరు తెచ్చుకుని చదవాల్సినటువంటి అవసరము లేదు. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదువుతూ మీ నోట్స్ అనేది తయారు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు మాక్ టెస్ట్లు మాత్రం మీరు తప్పనిసరిగా రాస్తుంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, ఎగ్జామ్ దగ్గరగా ఉందా లేదా అని మీకు తెలుస్తుంది. ఓకే, ఈ సూచనలు పాటించండి అమ్మా. అంతే. ఓకే, సో ఈ స్ట్రాటజిక్ థింకింగ్ అనేది ఎలా వస్తుందండి వీళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? అసలు అలాగే కస్టమర్ ఇష్యూస్, ఇప్పుడు బ్యాంక్ సెక్టర్లోకి వచ్చిన తర్వాత మెయిన్ హీ ఆర్ షీ డీల్ చేయవలసింది కస్టమర్తో. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేస్తారా? బ్యాంక్ ఉద్యోగానికి ముందు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇది పబ్లిక్తో రిలేట్ అయినటువంటి జాబ్. సో నలుగురితో మాట్లాడడము చాలా అలవాటు ఉండాలి, లేకపోతే చేసుకోవాలి. నలుగురితో మాట్లాడాలంటే ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. ఓకే, తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా అవసరం. మనకి లాజికల్ రీజనింగ్లో కూడా స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కొన్ని మోడల్స్ ఉంటాయి, అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని అసెస్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, సో ముందు అంటే నేను ఎవరితో మాట్లాడను, నేను ఒక్కడనే ఉంటానంటే కనుక అలాంటి వాళ్ళు రేపొద్దున జాబ్లో జాయిన్ అయినా ఎంజాయ్ చేయలేరు. సో బ్యాంక్లో పిఓగా ఉన్న తర్వాత 2 years అంతా అసిస్టెంట్ మేనేజర్ అంటారు, డిప్యూటీ మేనేజర్ అంటారు, తర్వాత మేనేజర్ అవుతారు. సో యూ విల్ బి లీడింగ్ ఏ టీమ్. లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే మార్కెట్లోకి వెళ్ళి బిజినెస్ కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇండస్ట్రీస్తో మాట్లాడాలి, షాపుల వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత అకౌంట్లు ఓపెన్ చేయించాలి. అంటే లాట్ ఆఫ్ హెచ్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేయడము చాలా చాలా నేర్చుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు షైన్ కాగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది. సో ఏ రంగంలోనైనా కానీ ఏఐ ఇస్ డామినేటింగ్ ఎనీథింగ్. సో ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి చూస్ చేసుకున్న వాళ్ళు ఏఐని కూడా వీళ్ళు దీంట్లో దించేసేస్తే ఏమైనా దీని మీద ఇంట్రెస్ట్ తగ్గి ఏమైనా ఆలోచనలతో ఉంటుంటారా?
నేను అట్లా ఏం అవుతుందని అనుకోవట్లేదు. బ్యాంకుకి వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ముందు బ్యాంక్ అనేది డస్ బిజినెస్ విత్ మనీ. వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? డిపాజిట్ చేయడం వల్ల వస్తుంది. మనం మామూలు కస్టమర్లు డిపాజిట్ చేస్తే బ్యాంకుకి డబ్బు వస్తుంది. మనకి ఎలాగో వాళ్ళు తిరిగి ఇవ్వాలి కాబట్టి బ్యాంకు వాళ్ళు మనం డిపాజిట్ చేసిన దాన్ని లయబిలిటీ కింద భావిస్తారు. ఓకే, ఆ డబ్బుని వాళ్ళు తీసుకువెళ్ళి ఆర్బీఐ రూల్స్ అన్నీ కూడా పాటించి ఎవరికైతే అవసరమో వాళ్ళకి లోన్స్ ఇస్తారు. ఆ లోన్స్ని బ్యాంకు వాళ్ళు అసెట్స్ కింద భావిస్తారు, ఎందుకంటే దట్ లోన్ విల్ కమ్ బ్యాక్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఓకే, సో కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ అనేది డిపాజిట్ మొబిలైజేషన్ మీద, లోన్స్ ఇవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. ఏ కనుక వస్తే ఎక్కడి నుంచి మొబిలైజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం లోన్స్ ఇవ్వచ్చు అన్నదానికి వాడితే బ్యాంక్ యొక్క ఎఫిషియన్సీ అనేది చక్కగా పెరుగుతుంది. అంతేకాని ఇట్ విల్ నాట్ బి ఎ థ్రెట్ టు ది ఎంప్లాయీస్. ఓకే, ఫైన్.